ఏమైంది డాక్టర్ మా భార్యకు? రాజలింగం గారు, మీ భార్యకు 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. అర్జెంటుగా కిడ్నీ మార్చాలి. 5 లక్షలు ఖర్చు అయితే అరేంజ్ చేసుకోండి. 5 లక్షలు అయితే డాక్టర్ సాబ్? అవును. మీరు ఏ విషయం కానీ నేను క్యాబిన్లో ఉంటాను, వచ్చి చెప్పండి. ఏమైందమ్మా? అమ్మా, అమ్మకు 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయంట. డాక్టర్ చెప్పిండు ఒక 5 లక్షలు కావాలంట. అల్లునికి సద్మాన్ ఫోన్ చేస్తావా? లేవు బాపు, మా దగ్గర పైసలు లేవు. ఎట్లా బిడ్డ? అప్పుడు ఎప్పుడు అమ్మ సాగు పెట్టింది, నేను సాగు పెట్టినాము. ఉన్న బిడ్డలు నువ్వే, ఉన్నదంతా నీకే పెట్టినాం. గిట్లా అంటే ఎట్లా బిడ్డ? మాకు ఆధారమే నువ్వే. ఏమైనా ఆశ ఉంటుంది నీ మీద మాకు? బాపు, మా దగ్గర ₹1 లేదే. మీ అల్లుడు అమ్మ ఎట్లుందో ఒకసారి చూసి రమ్మన్నాడు. పైసలు అయితే మా దగ్గర లేవు బాపు, మాకే మస్తు అప్పులు ఉంది. ఆవు బిడ్డ, ఆవు బిడ్డ. చూసినావా? బిడ్డ బిడ్డ అని ఉన్నదంతా గౌరవంగా పెట్టినావు. ఎట్లా వెళ్ళిపోయింది చూసినావా? మనం గౌరవంగా పెంచినాం. గిదేనా ఎంత బాధ అనిపిస్తుంది? బిడ్డ బిడ్డ అని గౌరవంగా నాకు తెలియకుండా ఎంతో అందించినావు, ఎన్నో చేసినావు నువ్వు. లాస్ట్ కోసం ఇట్లా చేసింది. ఎట్లా చేయమంటే ఇదేనా బిడ్డ బిడ్డ అని కూడా పెట్టి? ఏం చేద్దాం అయ్యా? బిడ్డ బిడ్డ అని బిడ్డలు గంత మంచిగా అదేమో గట్ల మాట్లాడిపోయింది. ఉంటా ఉంటా సత్త సత్త పాయ ఇంటికి పోదాం. అత్తమ్మ, అంత మాట నాకు అత్తమ్మ. నాకు తల్లి లేకుండా నీ లోపల నా తల్లిని చూసుకున్నా నేను. నువ్వు ఎంత కొట్టినా తిట్టినా ఏం చేసినా నువ్వు నా తల్ల చూడదాను అత్తమ్మ. పైసలు లేకుంటే మామయ్య, పైసలు లేకుంటే నా కిడ్నీ ఉన్నది కదా అత్తమ్మ, నా కిడ్నీ ఇస్తా నీకు. నువ్వు బాధపడకత్తమ్మ, నేనున్నా కదా. పాప, ఇన్ని రోజులు నిన్ను కొట్టినా తిట్టినా అన్ని భరించినవి. నా కన్న బిడ్డ సొంటిది నాకు తల్లద్దనిపోయింది. ఓ ఇంటి నుంచి వచ్చిన పిల్లం నన్ను నా బిడ్డ లెక్క చూసుకుంటా అంటానది. ఆ సొంటి దాన్ని ఎంత కొట్టినా ఎన్ని మాటలు అన్నది. నన్ను క్షమించు బిడ్డ. నా అమ్మ అనుకున్నా, నా అమ్మ కొట్టింది అనుకున్నా అత్తమ్మ. ఈ కారణం చెల్లి నువ్వే నా బిడ్డవే, నువ్వే నా బిడ్డ. ఈ కారణం చెల్లి నువ్వు నా బిడ్డవే, నేను నా బిడ్డ లెక్క చూసుకుంటా. ఏమయ్యా, మన కోడలు కాదయ్యా, మన బిడ్డ. అర్థమైంది. మన కోడలు బిడ్డ లెక్క చూసుకోవాలి. బాధపడదు.